కోడికూర చిల్లుగారి, పప్పుచారు ఉప్పు చేప ఇవన్నీ ఎంత హిట్ కాంబినేషన్సో అలానే మన గోదావరి జిల్లాలో సింపుల్ చికెన్ ఫ్రై అండ్ మజ్జిగ పులుసు అనేది కూడా డెడ్లీ కాంబినేషన్ అండి. ఇటువంటి ఈ రెసిపీని ఒకసారి మీరు కూడా ట్రై చేయండి. ముందుగా దీనికి మ్యారినేషన్ కోసం క్లీన్ చేసిన చికెన్లో సాల్ట్, కారం, పసుపు, నిమ్మరసం వేసుకుని బాగా కలుపుకోవాలి. నిమ్మరసం వేయడం వల్ల ముక్క జ్యూసీగా టెండర్గా చాలా బాగుంటుంది. ఇప్పుడు ఇందులోనే 2 టీ స్పూన్స్ పెరుగు కూడా వేసుకుని బాగా కలుపుకొని పక్కన ఉంచుకోవాలి. ఇప్పుడు పాన్లో కొద్దిగా ఆయిల్ పోసి వేడయ్యాక మ్యారినేటెడ్ చికెన్ వేసి వేయించుకోవాలి. మినిమల్ ఇంగ్రీడియంట్స్తో కూడా చేయొచ్చండి ఈ రెసిపీని, చాలా బాగుంటుంది. కొంచెం ఎక్కువ ఆయిల్ వేసి వేయించడం వల్ల ఫ్రై అనేది క్రిస్పీగా వస్తుందండి. ఇది ఇలా ఉడుకుతూ ఉండగా అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి పచ్చివాసన పోయేదాకా వేయించుకోవాలి. ఇప్పుడు ఇందులో కొద్దిగా కరివేపాకు, జీలకర్ర పొడి, గరం మసాలా వేసి అన్నీ బాగా కలిసే విధంగా కలుపుకోవాలి. ఇవ్వండి చూడండి, కొంచెం క్రిస్పీగా తయారైంది కదా. ఇప్పుడు ఇంకా లాస్ట్ అండ్ ఫైనల్గా కొంచెం పెరుగు వేసుకుని బాగా కలుపుకొని దించేసుకుంటే మన చికెన్ ఫ్రై రెడీ అయిపోయినట్టే. నెక్స్ట్ మన దీని డెడ్లీ కాంబినేషన్ అయిన మజ్జిగ పులుసు ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం. దానికోసం ముందుగా 1 కప్పు పెరుగు, 1/2 కప్పు నీళ్ళు, కొంచెం పసుపు, తగినంత సాల్ట్, 1/2 టీ స్పూన్ కారం వేసి పక్కన ఉంచాలి. ఇప్పుడు స్టవ్ మీద పాన్లో ఆయిల్ పోసి పోపు సరుకులు వేయాలి. మెంతులు, జీలకర్ర ఇవన్నీ కంపల్సరీగా ఉంటే పోపు అనేది బాగా సువాసనగా ఉంటుంది. ఇవన్నీ బాగా వేగాక మనం వేసుకున్న పసుపు, కారం మీదుగా ఈ పోపు వేయడం వల్ల కారం పచ్చివాసన రాదు. ఇప్పుడు ఇందులో ఉల్లి, పచ్చిమిర్చి తరుగు కూడా వేసుకొని బాగా కలుపుకొని వేడి అన్నంలో అలా చికెన్ ఫ్రై వేసి మజ్జిగ పులుసుతో తింటే ఉంటుంది ఇంకా మాటలు లేవంతే. వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి, సబ్స్క్రైబ్ కూడా చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.